టైగర్ ఇక్కడే ఉండాలి. అతా బావా అతోయ్ ఎవరు ఉన్నట్లేరే? ముఖ్యమైన పని మీద వచ్చాను. సర్లే మళ్ళీ వద్దాం. బాబా అమ్మ పాలు తీసుకురావడానికి వెళ్ళింది. అరే మన శాల్తీని ఓణీలు వేసుకోవడం మొదలెట్టాక అసలు చూడలేదు. ఈరోజు చూడాల్సిందే. ఏంటిది ఇంటికి వచ్చిన వాళ్ళు బయట నుంచో పెట్టావు? కాస్త మంచి మర్యాద తెలుసుకో. రా బాబా రా. రా బాబా రా. చాట్ నుంచి పిలిస్తే సరిపోదు, కూర్చోడానికైనా తీసుకురావాలి. అరే అయ్యో తీసుకో బాబా. కూర్చో బాబా. కూర్చునే ఉన్నాంలే. కూర్చోడానికి చాపిస్తే సరిపోదు, కాస్త తాగడానికి అని తీసుకురా. తీసుకో బాబా. నీళ్ళ నువ్వు బయటకు వచ్చాను ఇవ్వాలి, లేకపోతే నన్ను లోపలికి పిలిచన్న ఇవ్వాలి. ఇలా గడప అవతల నుంచి ఇస్తే సంబంధం పోసకదా అంటారు. ఏం చేద్దామంటావు? నువ్వు బయటకు వస్తావా, లేకపోతే నన్ను లోపలికి రమ్మంటావా? పో బాబా, నాకు సిగ్గుగా ఉంది. తీసుకో బాబా. ఇదిగో వచ్చా. ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ? రామస్వామి కూలీ డబ్బులు సాయంత్రం వచ్చి తీసుకో. నమస్కారం అత్త. రా బాబు కూర్చో. మరేం లేదు బావా, మన వీరయ్య గారిది చెరుకు చేను ఉందే, 3 ఎకరాలు బేరానికి వచ్చింది. దాని గురించి మాట్లాడదామని వచ్చా. ఆ పొలాన్ని నువ్వు కొనబోతున్నావా? నాకెందుకు బావా, నువ్వు కొనబోతున్నావు తెలిసిందిలే. ఏంటి బావా, నీకంటికి మేము పరవాళ్ళ కనిపిస్తున్నావా? రెడ్డి గారి దగ్గర వడ్డీకి డబ్బులు అడిగా? అదేం లేదు బావా, డబ్బు విషయం కదా. సమయానికి తిరిగి ఇవ్వలేకుంటే బంధుత్వం దెబ్బతింటుందని నిన్ను అడగలేకపోయాను. అంతకంటే ఏం లేదు. బంధుత్వం ఉంటే బాధ్యత ఉంటుంది, ఒకరికొకరు సాయపడాలి బావా. డబ్బును డబ్బుగా చూస్తే బంధుత్వం చెడుతుంది, అది చెడకుండా చూసుకోవాలి. ఇందులో 5 లక్షలు ఉన్నాయి, ముందు రాతకొత్తలు కానీ. ఇంకెప్పుడైనా ఇటువంటి అవసరం వస్తే నేనున్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. వస్తాను బావా. బాబు కాస్త కాఫీ తాగెళ్ళచ్చు. పర్వాలేదత, కాబోయాలునే కదా, ఎప్పుడైనా తాగచ్చులే. వస్తానత. బావా డబ్బులు ఎక్కట్టుకో. ఇప్పుడేగా డబ్బును డబ్బుగా చూడకూడదని నువ్వు అన్నావు. అయినా మన విషయానికి వచ్చేసరికి లెక్క చూసుకోమంటున్నావు. అది కాదు బావా, డబ్బులు ఎక్కట్టుకోకుండా నువ్వు అవతల వాళ్ళకి ఇచ్చావనుకో, వాళ్ళు డబ్బు తక్కువైందని చెబితే అప్పుడు బావా బంధుత్వం చెడేది. వస్తాను బావా. వస్తాను బావా. అతా వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను బావోయ్. వస్తాను. గౌరీ గారు, మేడం శారీస్ ఇక్కడ పెట్టుకుంటారా? అందరూ లాన్ లో కూర్చున్నారని తెలుసు గాని ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా?